గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కనిపిస్తున్నది ఒకటే గుర్తు, కమలం పువ్వు గుర్తు. మాకు కనిపిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. మా కోసం కొట్లాడే దమ్మున్నటువంటి కాషాయ సైనికులు ఉన్నారు కాబట్టి మేము మీకే ఓటేస్తామని చెప్తున్నారు. అది ఎట్లా వినిపించింది నాకు? నేను ఇక్కడ చౌరస్తాలో ఉండి మాట్లాడితే వినిపించదు. నేను గడప గడపకు వెళ్ళడం జరిగింది. మన సొంత కార్యకర్త ఇంట్లోనే ఒక చెల్లి నన్ను ప్రశ్నించింది, అన్నా ఈ దుర్మార్గుల మధ్యలో మేము మన ధర్మం కోసం, జాతి కోసం, మన కాషాయ జెండాను రెపరెపలాడించడం కోసం నా భర్త పనిచేస్తున్నాడు, కానీ మా భర్తకు ఆపదైతే పట్టించుకునే పరిస్థితి లేదు మన పార్టీలో కూడా అని మాట్లాడింది. మన పార్టీలో ఎందుకు లేదు, ఉంది, కానీ కొంత మనకు ఉపాయం కరువయ్యింది, మనకు కొంత ఆలోచన శక్తి తగ్గింది. ఈరోజు పిలిస్తే పలికే కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పిలిస్తే పలికే బండి సంజయ్ గారు ఉన్నారు, పిలిస్తే పలికే రామచంద్రరావు గారు ఉన్నారు. ఇప్పుడు చీటికేస్తే వచ్చే మీ దిలీప్ విశ్వకర్మ గారు ఉన్నారు. మీ బిడ్డడు కూలీ కడుపులో పుట్టిన వలస కూలీ బిడ్డ కువ్వల బాలరాజు ఉన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. మల్లిక గారు కూడా ఉన్నారు. అన్న మీరు తమ్ముళ్ళు అన్నోళ్ళు ఉండొచ్చు, మా చెల్లెళ్ళకి ఏమైనా ఆపదైతే చూసినోడు కూడా నేనుంటా అని చెప్పేసి ఆమె కూడా చెప్తా ఉంది. చెప్పిపోవడం కాదు, ఒకవేళ చెప్పిపోయే పార్టీ బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ అయితే దేశంలో ఉన్న దాదాపుగా 20 పైచిలకు రాష్ట్రాలలో మనం అధికారంలోకి వచ్చే వాళ్ళం కాదు. అది ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు కూడా అధికారంలోకి వస్తా ఉంది. పదే పదే కాషాయ జెండా ఎగురుతా ఉంది. ముచ్చటగా 3వసారి ఢిల్లీ కోట పైన కాషాయ జెండాను ఎగరవేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఇవంతా మా గురించి కథలు ఎందుకు చెప్పినామంటే మేము మనగాళ్ళం అని చెప్పడం కోసం కాదు. మీకు సేవకులం, మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ గెలవబోయేది దీపక్ రెడ్డి గారే, గెలవబోయేది కమలం పువ్వే. ఆ కమలం పువ్వును గెలిపించడానికి మీలో ఒకరిగా పనిచేయడానికి వచ్చిన మేము రేపు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నమ్మండి, ఓట్లేసి గెలిపించండి, మన ధర్మాన్ని కాపాడండి, మన జాతిని కాపాడండి, దేశభక్తిని చాటండి, తద్వారా దైవ భక్తిని కూడా చాటాలని